అస్మద్గురుభ్యో నమః. భారతీయ సంస్కృతికి మూలమైన ఋషులు మహర్షుల యొక్క వృత్తాంతం గురించి తెలుసుకుంటున్నాం. వాటిలో భాగంగా కర్దమ ప్రజాపతి కర్దముని చరిత్ర శ్రీమద్ భాగవతంలో చెప్పబడి ఉన్నది. ఒకసారి భూమి అంతా నిర్మానుష్యమైనప్పుడు బ్రహ్మ యొక్క ఆజ్ఞ మేరకు కర్దముడు సంతాన ఉత్పత్తి చేశాడు. స్వయంభువ మనువు కుమార్తె దేవాహుతిని ఇచ్చి ఇతనికి వివాహం చేశారు. వీరికి 90 పుత్రికలు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో కపిల మహర్షిగాను కలిగారు. దేవాహుతి కర్దమునికి చేసిన సేవకు సంతసించి ఒక విమానం సృష్టించుకొని అందులో ఉండి ఆకాశ మార్గాన తిరుగుతూ ఎంతో కాలము సుఖజీవనము చేశారు. మరీచి, అత్రి, అంగీరస, పులస్త్య, పులహ, భృగువు, అత్రి, వశిష్ఠ, అద్రువ వీరు ఈయనకు అల్లుళ్ళు. అంటే కర్దమముని దేవాహూతులకు 9 మంది పుత్రికల యొక్క భర్తలు వారు. కర్దముని కుటుంబము ఎంతో పెద్దది. ఇక కపిల మహర్షి కర్దమ ప్రజాపతి దేవాహూతులకు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ వలన కపిల మహర్షిగా పుత్రుడై జన్మించాడు. కర్దమ ప్రజాపతి దేవాహూతులకు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ కపిల మహర్షిగా పుత్రుడై జన్మించాడు. కపిల మహర్షి కర్దమునికి సాంఖ్యయోగము బోధించాడు. అంతేకాదు కపిలునిచే చెప్పబడిన సాంఖ్యం ద్వారానే కర్దముడు దేవాహుతి ముక్తిని పొందారు. ఒకానొక సందర్భంలో విధి విధానం ప్రకారం జీవనం చేయుచు వేదము చదివిన వేద పండితులకు నేను నమస్కరిస్తాను అని సూర్యరశ్మి అనే మహర్షికి కపిల మహర్షి తెలియజేశాడు. కపిల మహర్షి ద్వారా రావణాసురుడు కూడా జ్ఞానోదయం చెందాడు. మత్స్య పురాణము, శ్రీమద్ భాగవతము, వరాహ పురాణాలలో కపిల మహర్షి చరిత్రలు ఉన్నాయి. ఇక అష్టావక్ర మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో ఒకరైన ప్రచేతసుని కుమారుడు అసితుడు. అసితునికి రుద్రుడు చేసిన రాధామంత్ర ఉపదేశ ప్రభావంగా దేవలుడు అనే పుత్రుడు కలిగాడు. దేవలుని రంభ మోహించి విపులురాలై అతనిని అష్టావక్రుడిగా జన్మించమని శపించినది. ఏకపాదుడు అనే బ్రాహ్మణుడికి దేవలుడు అష్టావక్రుడుగా జన్మించాడు. ఆయన తరువాత వదాన్యుడు అనే బ్రాహ్మణుని యొక్క కుమార్తె సుప్రభను వివాహము చేసుకున్నాడు. ద్వాపరయుగం రాగానే సుప్రభ ఉత్తమగతులు పొందినది. అష్టావక్రుడు ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని పాదాల చెంత ప్రాణాలు వదిలినట్టు బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నది. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో మరికొంతమంది ఋషులు మహర్షుల యొక్క చరిత్రలు తెలుసుకుందాం.